వైబ్ ఇస్తలేదా టెంపర్ సినిమా? మూర్తి గారు నేను మారలేదు అదే లుచ్చా నా కొడుకుని. టీజర్ చూసి స్టోరీ చెప్పేస్తా చూడు ఇప్పుడు ఎట్లుంటది మనతో. ఈడు ఏదో తీట పని చేసేటట్టుండు రితిక్ రోషన్ గాడు. అదేంది ఎన్టీఆర్ కి హీరోయిన్ లేదా దీంట్లో? కియారా అడ్వాణి ఇద్దరికి ఒక్కటే హీరోయినా? ఎన్టీఆర్ ఎంత వైల్డ్ సీన్స్ పెట్టి ఎంత యాక్షన్ సీన్స్ పెట్టి చూపిస్తే థియేటర్లలో స్క్రీన్లు చినిగిపోవాలి, అట్లాంటి సీన్లు ఉండాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ నాకు డిఎం చేస్తారు అనమాట వాట్ టు టీజర్ రియాక్షన్ అని చెప్పి. సో మీకోసం అనమాట ఇది. అండ్ ఛానల్ కూడా కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లనే కామెంట్స్ పెడుతూ ఉండండి. టీజర్ చూసి స్టోరీ చెప్పేస్తా చూడు ఇప్పుడు ఎట్లుంటుంది మనతో. స్టోరీ సినిమా మొత్తం చెప్పేసి ఇప్పుడు నా మీద ఎవరు కేసు వేయగానే స్టోరీ లీక్ చేసిరాని. స్టార్టింగ్ వాయిస్ కేస్ వాయిస్ బ్రో. ఇంకొకటి ఏమంటారు, దేవర సినిమా కూడా మంచిగా ఉంటుంది. నేను మొన్ననే చూసిన, అసలు సినిమా బాగాలేదు అది అన్నారని చెప్పి మొన్న చూసిన. నేను రీసెంట్ సినిమా మంచిగా ఉంటుంది, ఎందుకు అంతగానం హీట్ బ్రో? మంచిగా ఉన్నదని మంచిగా ఉందని చెప్పి ఓకే కామెంట్లో పెట్టండి ఎవరెవరికి నచ్చిందో దేవరా. నువ్వే కడపడు కదా, నీకు నా గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటావు. Get ready for war. లుక్ మొత్తం చేంజ్ ఎన్టీఆర్ దాకా. ఏమంటారు టెంపర్ సినిమాలా వైబ్ ఇస్తలేదా టెంపర్ సినిమా? మూర్తి గారు నేను మారలేదు అదే లుచ్చా నా కొడుకుని. Get ready for war. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి ఏంటంటే, ఇది వార్ 1కి సీక్వల్. నేను వార్ 1 అయితే చూడలేదు. వార్ 1కి సీక్వల్ అంటే స్టోరీ ఐ కాంట్. లేకపోతే నార్మల్ అంటే వీళ్ళిద్దరు రా ఏజెంట్లేమో. రితిక్ రోషన్కి వుల్ఫ్ పెట్టినంటే మరి ఎన్టీఆర్కి ఏం పెడతారు? ఎన్టీఆర్కి ఏడ తగ్గినా కూడా, ఇంత కూడా సినిమాలో తగ్గినా కూడా మన బాయ్స్ ఊరుకోరు నార్మల్గా. ఈడ కొన్ని ఫ్రేమ్స్ ఏంది బ్రో మరి ఇంత వైల్డ్గా అయిపోతారు రోజు రోజుకి? ఇది ఏంది? కియారా అడ్వాణి ఎట్లా బ్రో జనాలు ఇంత మరీ ఇంత వైల్డ్గా అయిపోతే అయ్యయ్యో. అయితే బేసిక్ ఏంటంటే
ఏమంటారు ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి మొత్తం వాయిస్ ఓవర్ అండ్ మాక్సిమం ఎన్టీఆర్దే చూపించారు అనమాట. రితిక్ రోషన్ తక్కువ. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియా స్పేస్ సోల్జర్. యా స్పై సోల్జర్, ఇద్దరు సోల్జర్లు అనుకుంటా. రాలో బెస్ట్. వాళ్ళిద్దరిట్లలో ఈ ఏదో తీట పని చేసేటట్టుండు రితిక్ రోషన్ గాడు. అని పెట్టుకోమని మన ఎన్టీఆర్ని పంపించుంటారు అండ్ అది కొట్లాట నడుస్తుంది వార్ 2. ఏజెంట్ నువ్వే కనపడు కదా. నీకు నా గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటావు. సైకో లేకనే లేడా ఏమంటారు సినిమాలో మాత్రం వైల్డ్ చూపించాలి. అసలు క్రేజీ ఉంటుంది. ఎంత వైల్డ్గా అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కంటే వైల్డ్గా చూపించాలి. అసలు ఎన్టీఆర్ని ఎంత వైల్డ్ సీన్స్ పెట్టి, ఎంత యాక్షన్ సీన్స్ పెట్టి చూపిస్తే థియేటర్లలో స్క్రీన్లు చినిగిపోవాలి. అట్లాంటి సీన్లు ఉండాలి అసలు థియేటర్లో. ఈ లుక్ అయితే మస్తు ఉంది కదా, బాగుంది ఈ లుక్. గడ్డం లేకుండా షార్ట్ హెయిర్, డ్రెస్సింగ్. Get ready for war. అని చేతిందర అంతుంది. ఒక్క చేతులు ఎన్ని చేతులు ఉన్నాయి ఇప్పుడు? 1 2 3 4 చేతులు. అయితే క్రేజీ మస్తు నచ్చింది నాకు. ఇట్లా పక్కన వుల్ఫ్ బాయ్, ఆ గెటప్, బియర్డ్, హెయిర్ స్టైల్, బ్యాక్గ్రౌండ్లో క్లైమేట్ కదా బాగుంది కదా. ఇది ఎన్టీఆర్కి ఏం పెడతారంటో పక్కన కామెంట్ చేయండి. ఎన్టీఆర్కి, ఈయనకి రితిక్ రోషన్కి వుల్ఫ్ పెట్టినప్పుడు ఎన్టీఆర్కి ఏమి ఉంటుంది పక్కన? ఇదేదో పెద్ద పంచాయతీ. అదేంది ఎన్టీఆర్కి హీరోయిన్ లేదా దీంట్లో? కియారా అడ్వాణి ఇద్దరికి ఒక్కటే హీరోయినా వార్ 2లో? లేకపోతే అసలు ఎన్టీఆర్కి హీరోయినే లేదా, ఓన్లీ రితిక్ రోషన్కా? అదేమి అట్లా ఎట్లా హీరోయిన్ లేకపోతే ఎట్లా? ఒకటే హీరోయిన్ కియారా అడ్వాణి. అవి కూడా సీన్స్ రితిక్ రోషన్తో చూపించినారు. మరి ఎన్టీఆర్ పరిస్థితి ఏంది? ఎన్టీఆర్కి హీరోయిన్ లేదా? బిగ్ న్యూస్. ఇట్లా ఎట్లా ఎట్లా ఏదో ట్రైలర్ నాకేం అర్థం కాలేదు. స్టోరీ చెప్పేద్దాం అనుకున్నా మొత్తం, కానీ మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ పోతుందని లైట్ తీసుకుంటున్నా. ఓకే బాయ్, ఖుదాఫీస్.